ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు ఎలా ఉన్నారు? మీ సహోదరులు, సహోదరులు అంటే మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా సంతోషిస్తున్నారని నేను తలస్తుంటున్నాను. ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాలని ధ్యానించడానికి ముందు ప్రభు యొక్క ఒక పొలంలో మనం పరిగె వేరుకోవడానికి ముందు చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపగల హస్తాలకి సమయాన్ని అప్పగించుకుంటున్నాం. మీతో సమయం ఎవరున్నారు? మీలా ప్రేమించేవారు ఎవరున్నారు? మీరా రక్షించేవారు ఎవరున్నారు? ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు, ప్రేమ నమ్మకం కలిగిన దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఈ సమయంలో మేము మీ యొక్క స్వరం వినాలని ఆశపడుతున్నాం. మాతో మీరు మాట్లాడండి. మీ యొక్క మెల్లని స్వరం వినిపించండి, సహాయపడండి. మీ కార్యాలు అద్భుతమైన ప్రభా, మీరు ఉన్నతమైన కార్యాలు చేసే శక్తిమంతులు ప్రభా. మీ యొక్క ప్రేమ వాత్సల్యాన్ని బట్టి వందనాలు, మీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. ఎన్నోసార్లు ప్రభా మీకు దుఃఖం తీసుకొచ్చిన వారము, మీకు బాధ కలిగించిన వారము, మిమ్మల్ని అవమానానికి గురి చేసిన వారము, అయినప్పటికీ ప్రభా మమ్మల్ని క్షమిస్తూ అవకాశాలు ఇస్తూ నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మీ మితిలేని ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినాన్ని మీరు జ్ఞాపం చేసుకొని మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలోకి రావడానికి ఇష్టపడినారు. మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు. మీ కృప వల్ల అసలు అప్పగించుకుంటూ జీవంగలేసి నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగం నుంచి కొన్ని మాటలు మనం విన్నాం. మొదటి తెస్సలోనీయులు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. The Epistle of the Paul the Apostle to 1 Thessalonians chapter 5 verse 1 onwards. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కరలేదు. ఇక్కడ కాలము, సమయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాలము, ఆ సమయములు గురించి మీకు రాయనక్కర్లేదు అంటే, ఆ కాలం, ఆ సమయాలు అంటే ఇది ప్రభు రాకడ దినం గురించి మాట్లాడుతున్నాడని మనకు అర్థమవుతుంది. ఇక్కడ 2వ వచనంలో అంటున్నాడు, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఇక్కడ దొంగతో ఎందుకు దేవుని యొక్క దినాన్ని పోలుస్తూ వచ్చాడంటే, దొంగ వచ్చేటప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టుకొని అనౌన్స్ చేస్తారు రాడు దొంగతనానికి వచ్చినప్పుడు. ఇంకోటి ఏంటంటే, ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. ఆ దొంగకి ఏ సమయంలో వెళ్ళాలో అనేది అతనికి తెలుసు, కానీ ఇంటికి వారికి తెలియదు ఏ సమయంలో దొంగ వస్తాడన్న విషయం. అట్లాగా వచ్చి ఉంటే, ఆ విధంగా వచ్చే విషయం అయితే ఆ సమయం చెప్పి వస్తే ఆ దొంగ కాదు, బంధువు అవుతాడు, స్నేహితుడు అవుతాడు, లేకుంటే మనకు తెలిసిన వాళ్ళు అవుతారు. కానీ దొంగ వచ్చేది ఎప్పుడు కూడా తెలియకుండా వచ్చి దోచుకొని వెళ్ళిపోతాడు. కానీ ఈ ప్రభు దినంలో ప్రభు గురించి చేయబడుతున్నటువంటి అంటే దేవుని గురించి తెలుస్తున్నటువంటి తెలియజేయబడిన విషయాలు ఏంటంటే, ప్రభువారు ఆయన ఏ సమయంలో వస్తాడో అన్నది ఆయన తెలుసు, కానీ మనకు తెలియదు. ఈ యొక్క పాయింట్ని దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. అంతేగాని ఇంకా వేరుగా దొంగలాగా అన్నట్టుగా వేరువేరుగా ఆలోచించకూడదు. అంటే ఏ సమయంలో దొంగ వస్తాడనేది ఆ ఇంటిలో ఉన్న వారికి, ఆ కాపురస్తులకు తెలియదు కాబట్టి, సో
వారు దొంగ వస్తాడేమో అని భయంతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మనం కూడా ప్రభువు రాకడ ఎప్పుడనేది మనకు తెలియదు కాబట్టి, కానీ ఒకసారి ఎప్పుడో వస్తానని చెప్పాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే మెలకువ కలిగి ఆయన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. ఆయన చెప్పినట్టు నడుచుకుంటూ, ఆయన పని చేస్తూ ఆయన్ని ఎదుర్కోవటానికి మనము సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అందుకనే ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వచ్చినా మనం ఎత్తబడేవారుగా ఉన్నట్లో మనం ఉండాలి. ఆ విధంగా ఎత్తబడేవారుగా ఉండాలి. అది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఏ సమయంలోనైనా రావచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ సమయంలోనే రావచ్చు, తర్వాత అయినా రావచ్చు, మధ్యరాత్రి అయినా రావచ్చు, వేకువజామున. ఈ వేకువజామునే చాలామంది చాలా కుస్తీ పడుతూ ఉంటారు మెలకువగా ఉండటానికి, లేవటానికి. అయితే ఈ యొక్క ఏ సమయంలోనైనా రావచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఆత్మీయ మేల్కొలుపు గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా మనము ఆ వెలిగింపులో ఉండాలి. ఆత్మీయంగా మనము అటువంటి మెలకువ కలిగి, అటువంటి వివేచన కలిగి, అటువంటి మనసు కలిగి, అటువంటి ఆసక్తి కలిగి ప్రభుని ఎదుర్కోవాలి అనే ఆసక్తి కలిగి మనం ఉండాలన్నమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు హైదరాబాదులో ఉండేవారు. నేను వారి నుంచి ఒక 430 కిలోమీటర్ల దూరంలో ఉండేవాడిని. సంవత్సరానికి 2 సార్లే కలుసుకునేవారము. అయితే వచ్చే సమయం, సంవత్సరానికి 2 సార్లు వచ్చే సమయం, నేను వాళ్ళ కోసం చాలా ఎదురు చూస్తూ ఉండేవాడిని. మా ఊర్లో మా ఒక కాలనీలోకి అప్పుడు రిక్షాల మీద వచ్చేవాళ్ళు. అక్కడ బస్ స్టాప్లో దిగితే అక్కడ నుంచి రిక్షా మీద వచ్చేవాళ్ళు. నాకు మా పక్కన బంధువులు ఎవరో ఒకరు మీ తల్లిదండ్రులు ఈ వారంలో వస్తా అన్నారు అని చెప్పేవాళ్ళు. అయితే అప్పటి నుంచి నేను ఏ రోజు వస్తారని రోజు ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఇంకొకటి, ఆ ఒక ఊర్లోకి ఏ రిక్షా వచ్చినా ఆ రిక్షా అంటే మనకి దానికి ఒక కొంత గజ్జెల్లాగా కట్టి ఉంటాయి. అవి వచ్చేటప్పుడు ఆ శబ్దం వస్తూ ఉంటుంది. కాబట్టి అట్లాగా శబ్దం వస్తున్నప్పుడు రిక్షా వస్తుంది అనుకునేవాడిని. ఒకవేళ ఆ రిక్షాలో మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, మా నాన్న అమ్మ వస్తున్నారు అని నేను అనుకునేవాడిని. కానీ ఆ రిక్షా అట్లాగా ముందుకెళ్ళిపోయేది. అంటే ఇంకొకరు ఏదో హౌస్ హోల్డ్ ఐటమ్స్ కొనుక్కున్నారు కాబట్టి అది తీసుకెళ్తుంది అని తర్వాత తెలిసేది. అట్లాగా చాలాసార్లు అటు ఇటు రిక్షాలు వచ్చినప్పుడు నేను అనుకునేవాది అది మా ఇంటికి వైపే వస్తుంది అనుకునేవాడిని. ఆ విధంగా నేను చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఎందుకు? సంవత్సరానికి 2 సార్లే వచ్చేవాళ్ళే కాబట్టి ఈ మధ్యలో ఇక ఫోన్లు ఉండేది కాదు, ఇంకేమి అంటే నా మాట వాళ్ళు వినేది కాదు, వారి మాట నేను వినేది కాదు. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. ఇట్లాగా 12 సంవత్సరాలు జరిగింది. అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చానంటే, మనం ఒకరి గురించి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎంత ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటామో, ఒకరు వస్తారని మనకు తెలిసినప్పుడు, ప్రతిదీ కూడా ఆ రిక్షా అట్లా వచ్చినప్పుడు నేను దీనిలోంచి వస్తున్నారు అనుకునేవాడిని. ప్రతిసారి అట్లాగా పక్కకి వెళ్ళిపోయేది. నేను కొంచెం నిరాశపడేవాడిని. మళ్ళా తర్వాత రోజు సేమ్ స్టోరీ. అట్లాగే మనము ప్రభువు ఒక రాకడ అనేది మనకు తెలిసినప్పుడు, ప్రభువు వస్తాడా అని చెప్పినప్పుడు ఆ రాకడ కొరకు ఎదురు చూడటానికి ఆసక్తితో ఉండాలి. ఎక్కడా కూడా నీరసిల్లకూడదు. అది ప్రభు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. అందుకనే ఆయన అంటున్నాడు, నేను పలానా టైంలో వస్తానని డేటు ఇవ్వలేదు, ఏ రోజున వస్తానో ఏం చెప్పలేదు, ఏ సమయం వస్తానని చెప్పలేదు, వస్తానని అన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన ఏ సమయంలోనైనా వస్తాడని గుర్తెరిగి సంతోషంతో ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. ఎవరు సంతోషంతో ఎదుర్కోగలుగుతారు? ఎవరైతే సిద్ధపడ్డారో, ప్రభువుని సంతోషపెట్టే జీవితం జీవిస్తున్నారో, ఎవరు ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారో, ఎవరు ప్రభువుకి సాక్ష్యంగా ఉన్నారో వారందరినీ సాక్ష్యంగా ఉన్నారో వారందరి విషయంలో ప్రభు సంతోషిస్తాడు. కాబట్టి వారు
ధైర్యంతో, సంతోషంతో ఎదుర్కొంటారు. అట్లా కాదు, ప్రభు పని చేయకుండా, ప్రభు గురించి పట్టించుకోకుండా విశ్వాసులని చెప్పుకుంటూ జీవితం లేకుండా ప్రభుకి దుఃఖం తీసుకొస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా ప్రభుని ఎదుర్కోగలుగుతారు? ఎటువంటి మనసుతో ఎదుర్కోగలుగుతారు? ఏదో ఒక నింద తను ఒక తప్పు చేసినట్టుగా తలదించుకుంటాడు. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మనము ప్రభు వచ్చినప్పుడు తల ఎత్తుకునే విధంగా మనం పరిచయం చేయాలనేది ప్రభు ఒక ఆశ. కాబట్టి మనము ఆ విధంగా ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి అప్పుడు మనం సంతోషంగా ప్రభుని ఎదుర్కోగలుగుతాం. అంతేగాని మేము చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం, మా తాతలు ముత్తాతల నుంచి వింటున్నారు, వస్తానని చెప్తున్నాడు, ఎప్పుడు ఇంతవరకు రాలేదు అని అనుకుంటూ ఉంటే బహుశా మన కోసము కొంతమంది ప్రభు ప్రణాళికలో ఉన్నారు, వారి రక్షణ కోసం ప్రభు ఆలోచించి వస్తున్నాడేమో. అది మనం గుర్తెరగాలి. కాబట్టి ఏది ఏమైనా ఆయన వస్తాడు కాబట్టి మనం తగిన రీతిలో సిద్ధపడి ఉండాలి. 3వ వచనంలో అంటున్నాడు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదం వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఇప్పుడు చూడండి, లోకులు ఏమనుకుంటారంటే అంత నెమ్మది ఉంది, అంతా చాలా బాగా జరుగుతూ ఉంది. ఎవరు ఊహించారు ఇప్పుడు ఆ యుద్ధం ఇట్లాగా జరుగుతుందని? ఇన్ని దేశాలు ఈ విధంగా కొట్టుకుంటాయని ఎవరు ఊహించారు? ఆ ఒక రష్యా ఉక్రెయిన్ వారు ఇన్ని సంవత్సరాలు జరుగుతుందని ఎవరు ఊహించారు? ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ హెజ్బుల్లా జరుగుతుందని ఎవరు ఊహించారు? అక్కడ ఉన్నటువంటి హూతీ వాళ్ళు ఇజ్రాయెల్ మీదకి వస్తారని, ఇజ్రాయెల్ వారిని కొడతారని, ఇరాన్, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, అదేవిధంగా ఇరాన్, యుఏఈ, ఖతార్, తర్వాత అటు కువైట్, సౌదీ అరేబియా, బెహ్రాన్ రెండు మీద అటాక్ చేస్తని వాళ్ళందరూ అనుకోవచ్చు, నెమ్మదిగా ఉందిలే, సమాధానంగా ఉంది, మన మీదకి ఎందుకు వస్తారులే అనే ఆలోచన ఉండవచ్చు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా, ఊహించని రీతిలో అటువంటి సమస్య వచ్చి పడిందన్నమాట. అట్లా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. నొప్పులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒకసారిగా పోతా ఆ టైంలోనే ప్రసవం అనేది జరిగిపోద్ది అనమాట. అట్లాగే ఈ నాశనం అనేది కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే వారెంత మాత్రం కూడా తప్పించుకోలేరు, ఎవరు కూడా ఆ సమయాన్ని తప్పించుకోలేరు అన్నమాట. అందుకని 4వ వచనంలో అంటున్నాడు, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఇప్పుడు చీకటిలో ఉన్నవారికి ఏంటంటే ఏదన్నా ప్రమాదం వచ్చినప్పుడు ఎట్లా తప్పించుకోవాలి, ఏం చేయాలి అన్నది తెలియదు. జనరల్గా మన శారీరకమైన చీకటి గురించి ఆలోచిస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మీయ చీకటి గురించి మాట్లాడుతున్నాడు. మనం అట్లా అర్థం చేసుకుందాం. ఆత్మీయ చీకటి అంటే ప్రభువుని ఎరిగినటువంటి వారు కాదు మీరు. ప్రభువుని ఎరిగిన వారు వెలుగులో ఉన్నవారు, వారు రేయి సంబంధులు. ప్రభువుని ఎరిగినటువంటి వారు చీకటి సంబంధులు, వారు లోకస్తులు, వారు అన్యులు, వారు అవిశ్వాసులు. కాబట్టి మీరు అవిశ్వాసులు కాదు, చీకటి జీవితం జీవిస్తున్నవారు కాదు, మీరు వెలుగులో ఉన్నవారు. మీరందరూ 5వ వచనంలో అంటున్నాడు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, వెలుగు కుమారులను పగలు కుమారులై ఉన్నారు. వెలుగు కుమారులను పగలు కుమారులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. రాత్రి వారము, చీకటి వారం కాము. చీకటిలో ఉన్న వ్యక్తికి తను ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో
ఎటు వెళ్తున్నాడో ఏం తెలియదు. ఆ విధంగా ఉంటుంది. మనం అట్లా చీకటి సంబంధులం కాదు, మనము వెలుగు సంబంధులము. వెలుగులో ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, విషయాలన్నీ కూడా వెలుగులో ఉన్న వ్యక్తికి తెలుసు. ఎందుకంటే తనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ అన్నీ కూడా స్పష్టంగా తెలియజేస్తూ నడిపిస్తూ ఉంటాడు దేవుని ఆత్మ అయిన దేవుడు. కాబట్టి వెలుగు సంబంధులు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి తికమాక అనేది లేకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వేరాజ్ రాత్రి సంబంధులు, చీకటి సంబంధులు అనేవారు అనేకమైనటువంటి ఒడిదుడుకులతో తికమక అవుతూ ఏమాత్రం కూడా గురి గమ్యం లేకుండా వారు ఎటువంటి ఒకరి జీవితంలో ఒక నిరీక్షణ లేకుండా వారు జీవిస్తూ ఉంటారు. అందుకని రాత్రి పగలుతో పోల్చాడనమాట. మనకు తెలుసు రాత్రి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, పగలు పరిస్థితులు ఎట్లా ఉంటాయి తెలుసు. అట్లాగే పగట్లో వెలుగులో ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉండగలుగుతాడు, చీకట్లో ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉండగలుగుతాడో మనము కొన్ని నిమిషాలు ఆలోచిస్తే మనకు చాలా తలంపులు వస్తాయి. ఈ యొక్క సమయము అంటే సమయంలో ఒక పరిస్థితిని బట్టి మనం ఎక్కువసేపు వాటిని గురించి వివరించలేము, కానీ కొంచెం అక్కడ దేవుడు ఇచ్చిన తలంపులను కొంచెం అట్లాగా పంచుకుంటూ ఉన్నాను. 6వ వచనంలో, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందుము. ఇతరుల వలె నిద్రపోక అంటే చీకటి సంబంధులు ప్రభు వస్తాడని తెలియకుండా, ప్రభు గురించి అవగాహన లేకుండా, రక్షణ లేకుండా వారు ఉంటారు. కాబట్టి వారికి నిరీక్షణ ఉండదు. ఒకరోజు ప్రభు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు, ఆయన చోట మనల్ని ఉంచుతాడు. కాబట్టి మనము ఈ విధంగా జీవించాలి, ప్రభు ఇది కోరుకుంటున్నాడు, వాక్యం ఈ విధంగా రాసి ఉంచాడు మన కొరకు అని విశ్వాసులకు తెలుసు, కానీ అవిశ్వాసులకు తెలియదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళలాగా మనం కూడా నిద్రపోయాం అంటే ఏమీ సిద్ధపాటు లేకుండా, తగినట్టు ప్రిపరేషన్ లేకుండా మనము నిద్రపోతున్నాం అనుకో, మత్తులమై ఉన్నాం అనుకో, మనం అప్పుడు ఎట్లాగా ఎత్తబడతాం? ఏ విధంగా గుంపులో మనము ఎత్తబడే గుంపులో ఉంటాము? కాడబోరం మ్రోగినప్పుడు ఏ విధంగా మనం ప్రభుతో ఉండగలుగుతాము? అది చాలా ప్రాముఖ్యమైనది, మనం గమనించాల్సిన విషయం. అక్కడేమంటున్నారు, 7వ వచనంలో అంటున్నాడు, నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. 8, మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్నానమును ధరించుకుందాము. ఏం కావాలంటున్నాడు? చీకట్లో ఉన్న నిద్రపోతారు, రాత్రి సంబంధులు నిద్రిస్తారు. పగటి సంబంధులు విశ్వాసుల్ని ఇక్కడ పగటివారుగా పోలుస్తూ ఉన్నాడు, పగటివారు అని చెప్తున్నాడు. అవిశ్వాసాన్ని రాత్రివారు అంటున్నాడు. పగటివారమై ఉన్న మనము మత్తులుగా ఉండకూడదు కదా, అది రాత్రివారిని మత్తులుగా ఉంటారు. ఆత్మీయ మత్తులు అనేది అవిశ్వాసులు ఉంటారు, కానీ విశ్వాసి అనే అతను ఆత్మీయ మత్తుడుగా ఉండకూడదు కదా. ఒకళ్ళు మత్తుడుగా ఉంటే అతను అవిశ్వాసులకే కదా. కాబట్టి ఆ విధంగా ఉండక, మత్తులంగా ఉండక మనం విశ్వాస ప్రేమలను కవచము, ఇక్కడ ఏమంటున్నా అంటే ఫెయిత్ అండ్ లవ్ అనేది ఒక బ్రెస్ట్ ప్లేట్ అంటున్నాడు. సో పుట్టింగ్ ఆన్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్ అని అంటున్నాడు. తర్వాత ఫర్ అన్ హెల్మెట్ ద హోప్ ఆఫ్ సాల్వేషన్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ విశ్వాస ప్రేమలను కవచముగాను రక్షణ నిరీక్షణను శిరస్నానమును ధరించుకుందాము. ఈ 2 పనులు చేయమంటున్నాడు. ఏంటంటే ఈ మెలకుగా ఉన్న వ్యక్తి, నిద్రించుకున్న వ్యక్తి, మత్తు లేకుండా ఉన్న వ్యక్తి, పగటి సంబంధమైన వ్యక్తి, ప్రభు కుమారుడుగా పిలువబడుతున్నటువంటి విశ్వాసగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి ఏం చేయాలంటే విశ్వాస ప్రేమలను అనే ఒక కవచం ధరించుకోవాలంటున్నాడు. కవచం అంటది. కవచం ఏ విధంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడుతుందో, దాని యొక్క గుండెల్లోకి ఉదరము భాగంలోకి
వేరే ఒక శత్రువు యొక్క వేపన్ పోకుండా, ఆయుధం గుచ్చుకోకుండా ఆ కవచం ఏ విధంగా అయితే అడ్డంగా ఉంటుందో, ఆ విధంగా విశ్వాస ప్రేమలనే కవచాన్ని ఆత్మీయంగా మనం కలిగి ఉండాలి. ఇవి సమస్తాన్ని జయించగలుగుతాయి, సమస్త ప్రమాదాల నుంచి, అనేక ప్రమాదాల నుంచి రక్షించగలుగుతాయి అని విశ్వాస ప్రేమలను కలిగి ఉండాలని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇంకా రక్షణ నిరీక్షణ ఈ శిరస్త్రాణం అంటున్నాడు. తలకి ఏముండాలంట, ఒక యుద్ధానికి వెళ్ళే వ్యక్తి తలకు కిరీటం పెడతాడు. అట్లాగే ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో మన తలకు ఏముండాలంటే ఒక కిరీటం ఉండాలి. ఏం కిరీటం అది? రక్షణ నిరీక్షణ కిరీటము. రక్షణ పొందిన వ్యక్తి, నిరీక్షణ కలిగి జీవిస్తున్న వ్యక్తి ఏం కలిగి ఉండాలంటే రక్షణ నిరీక్షణను శిరస్త్రాణం ఉండాలన్నమాట ఈ తలకి. ఎందుకంటే రక్షణ కలిగిన వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు, ప్రభు ఎప్పుడు వస్తాడు, ఏ విధంగా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట. నేనేం చేయాలి, నేను ఇంకేదైనా సరి చేసుకోవాలా, ఎక్కడైనా నేను చేయకుండా ఉన్నానా, చేయకూడదు నేను చేస్తున్నానా, ద సిన్ ఆఫ్ కమిషన్, ద సిన్ ఆఫ్ ఒమిషన్ అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అనేది మనము పరీక్షించుకుంటూ సిద్ధపడుతూ ఉండాలి. అది రక్షణ పొందిన వ్యక్తి నిరీక్షణతో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా అవి చాలా అవసరము శిరస్త్రాణం అనేది అని చెప్తూ ఉన్నాడు. 9వ వచనంలో ఏమంటున్నా అంటే, ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటికే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలొకటికు నియమింపలేదు. ఇక్కడ ఎందుకు పిలిచాడు మనల్ని? ఎందుకు ప్రభు మనల్ని నియమించాడంట? రక్షణ పొందటానికే నియమించాడు మనల్ని, అంతేగాని ఉగ్రత పాలవటానికి ఎవరిని? సీక్రెట్ సంబంధుల్ని, రక్షణ లేనటువంటి వారిని, రాత్రి సంబంధుల్ని, అన్యుల్ని, వారిని దేవుడు ఉగ్రత పాలవడానికి నియమించాడు. కానీ మనల్ని మాత్రము రక్షణ పొందిన వారిని దేవుడు దేనికి నియమించాడంట? అందుకని లేఖన భాగాలన్నీ క్రీస్తు ద్వారా రక్షణ పొందుటికే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలొకటికి నియమించలేదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తెరిగి మన రక్షణ పొందిన వ్యక్తిగా జీవించాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నాను అనుకో, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు రోగిష్ఠుడిలాగా పండుకొని ఏం చేయకుండా, అసలు ఎటువంటి చలనం లేకుండా, ఎటువంటి ప్రభు విషయాలు మాట్లాడకుండా, ప్రభు గురించి చెప్పకుండా, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఈ విధంగా ఉంటే రోగే. అతను జీవోత్సవం బ్రతికున్నాడు, పేరు మాత్రం ఉంది కానీ చనిపోయాడు ఆత్మీయంగా. ఆ విధంగా ఉండకూడదు. ఏం చేయాలంటే యాక్టివ్గా ఉండాలి. ప్రభు ఆత్మ ఉన్నప్పుడు, ఆ క్వికనింగ్ స్పిరిట్ ఉన్నప్పుడు మనము చాలా హుషారుగా ఉండాలి, సిద్ధపడుతూ ఉండాలి. అంతేగాని మొత్తుగా ఉండకూడదు. మనము మేలుకొని ఉన్నను అక్కడ ఏమంటున్నాడు? ఇంకా మనల్ని రక్షణ పొందడానికి ప్రభు పిలిచాడు. సో మనం హుషారుగా ఉండాలి, మేలుకొని ఉండాలి. 10వ వచనం అంటున్నాడు, మనము మేలుకొని నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందిను. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము మేలుకొని నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందిను. ఎవరు? ప్రభువారు మన కొరకు మృతి పొందారు. ప్రపంచం అందరి కొరకు మృతి పొందారు. అయితే కొంతమంది ఆ సత్యాన్ని గుర్తెరిగారు, కొంతమంది గుర్తిరగలేదు. గుర్తిరిగినటువంటి వ్యక్తి అవిశ్వాసి, గుర్తిరిగినటువంటి వ్యక్తి చీకటి సంబంధి, రాత్రి సంబంధి, అన్యుడు. అయితే మనం కూడా ఒకప్పుడు అనిలము, మనము గుర్తిరిగాము. ప్రభు ఎవరి కోసం చనిపోలేదు, మన కోసమే చనిపోయాడు, నా కోసం చనిపోయాడు అని వ్యక్తిగతంగా ఎవరికి వారు రక్షణ పొందిన వారు అది గుర్తెరిగాడు. కాబట్టి ఆ విధంగా వారు
పశ్చాత్తాపం పొందారు వారి పాపాల నుంచి. వారు పాపం విడిచిపెట్టేశారు. వారు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వసించారు. దట్ ఈస్ హౌ దే బికేమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, సేవ్డ్ పీపుల్. ఆ విధంగా వారు దేవుని పిల్లలు అయ్యారు, రక్షణ పొందిన వారుగా అయినారన్నమాట. ఆయన మన కొరకు మృతి పొందిను. అదండి, ఎవరు మన కోసం చనిపోతారు? ఎవరు మన కోసం చనిపోతారు చెప్పండి? ఎవరైనా చనిపోతే అయ్యా నన్ననే తీసుకోకపోతే అయ్యా అని ఏడుస్తూ ఉంటారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చిన్నవారో, మధ్య వయస్కులో, లేకుంటే పెద్దవారో చనిపోయినప్పుడు నిన్నను ఉంచి నన్నన్న దేవుడు తీసుకుపోలేదే అని ఏడుస్తారు. ఆ బాధలు ఏడుస్తున్నప్పుడు ఒకవేళ దేవుడు వచ్చి సరే నువ్వు వెళ్ళిపో, నువ్వు రా అని అన్నాడు అనుకో, అప్పుడు మనం నిజంగా మన స్వభావం ఏందో అప్పుడు బయటపడుతుంది. అసలు అక్కడ ఉండగలుగుతాం? ఇంకా అది కాదులే, అదనే తీసుకెళ్ళమని చెప్పేస్తాం అక్కడ. ఎందుకంటే ప్రాణం మీద ఎవరికి తీపి ఉండదు, ఎవరికి కొద్ది మందికి. ప్రభు కొరకు ఆశతో కనిపెట్టే వారికి ప్రాణం మీద తీపి ఉండదు. ప్రభు కొరకు ఆసక్తితో ఎదురు చూసే వారికి గొప్ప who are waiting for great coming of Lord Jesus Christ with much zeal, great deal of zeal. సో వారు మరణం అన్న జీవితం అన్న పెద్దగా ఏం భయపడరు. వాళ్ళు ఎక్కడున్నా ప్రభు పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏ టైంలో పోవాలో ఆ టైంలో పోతారులే, పోతాం దాని ఏముందా అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రభువు మనల్ని రక్షించుకున్నాడు. అంటే మృతి పొందిన చనిపోయిన వ్యక్తి ఏ విధంగా చనిపోయిన తర్వాత మనము ఆ ప్రాణం మీద ఉన్న ఆశతో ఏదో అంటాము, మళ్ళా ప్రభు వచ్చి ఒకవేళ నువ్వే రమ్మని అంటే రారు, ఇష్టపడరు కదా. అయితే మన ప్రభు వారు మాత్రము మన కొరకు చనిపోయాడంట. అసలు ఏ రక్త సంబంధం ఉంది? ఏ రక్త సంబంధం ఉంది ఆయన మన కోసం చనిపోవడానికి? ఆయన మన కొరకు చనిపోయాడంట. ఎవరు చనిపోరు? మన కొరకు ప్రభు చనిపోయాడు. అది గొప్ప విషయం. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తెరిగి ఇంకా మనం ప్రభుని ఎరుకుని ఉంటే మనము ప్రభుని తెలుసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటల దేవుడు దీవించి ఆస్వాదించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, వందనాలు. ఈ దినాన మీరు చేస్తూ వచ్చిన ప్రతి కార్యాన్ని బట్టి కనపరుస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని ఫలింపులో తీసుకురండి. మా ప్రియులకు ప్రతి అవసరం తీర్చండి. మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకుంటూ సహాయపడండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం.